రైట్. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాళ అనాలిసిస్లో శ్రవణ్ కుమార్ గారు టీడీపీ శాసనసభ్యులు, అలాగే విశ్వేశ్వరరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, బొలిశెట్టి సత్యనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో తెలకపల్లి రవి గారు, భానుప్రసాద్ గారు అండ్ రమేష్ నాయుడు గారు బీజేపీ మనతో జాయిన్ అవుతారు. ముందుగా నిన్న అసెంబ్లీలో జరిగిన తతంగం ఒకసారి చూస్తే ఎందుకు ఇలా జరిగింది, దీంట్లో ఎవరు పాత్ర ఎంత, అసెంబ్లీ జరగాల్సిన తీరు ఇదేనా అని ఇంత ముందు కూడా ఇలాంటివి జరిగాయి, కానీ నిన్న కాస్త శృతిమించడం కనబడుతోంది. ఒక రకంగా విధ్వంసం స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎలాగైతే తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నప్పుడు గవర్నర్ కుర్చీని కూడా లాగేసిన ఘటన చూసామో, అంతకు మించి నిన్న స్పీకర్ పోడియం మీద ప్రతిపక్ష సభ్యులు ఎగబడిన తీరు ఆందోళన కలిగించింది. అయితే ఈ ఎగబడడంలో ప్రభుత్వం యొక్క పాత్ర ఎంత, అధికార పక్షం ఎంతవరకు సహకరించిందనే ప్రశ్నలు కూడా ఉదయించక మానవు. అయితే ఈ రెండు పక్షాలు ఎందుకు ఈ రకంగా సమస్యగా చూడకుండా రాజకీయం చేస్తున్నాయి, ప్రజలు దీన్ని హర్షిస్తారా అనేది చాలా కీలకమైన ప్రశ్న. ముందుగా శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వలేదనే బాధ మీకు కూడా ఉంది కదా, మీకు కూడా ఉంది కదా, అంతే కదా, రాష్ట్ర ప్రజలకు ఉన్నట్టే అధికార పార్టీకి కూడా వస్తే బాగుండేది అనే ఆవేదన, బాధ లోపల ఉంది. అలాంటప్పుడు అంత కీలకమైన సమస్య మీద మేము చర్చిస్తాము, అవకాశం ఇవ్వండి అని ప్రతిపక్షం అడిగినప్పుడు అవకాశం ఇచ్చి ఉంటే నిన్నంత గొడవ జరిగి ఉండేది కాదేమో. అవకాశం ఇవ్వకుండా మరి మొండి పట్టుదలకు పోవడం వల్ల వాళ్ళు కూడా దాన్ని సీరియస్గా తీసుకుని 2 రోజుల పాటు ఆ నల్ల డ్రెస్సులు వేసుకుని వాళ్ళు అంతా అసెంబ్లీలో చూడడం ప్రజలు ఎలా చూస్తారు? దీంట్లో మీ పాత్ర కూడా ఉన్నట్టు కనబడుతుంది, మీరంటే అధికార పక్షం. అదే అంటే ముఖ్యంగా అసలు ప్రతిపక్ష పార్టీ చర్చించడానికి వచ్చినట్టు కనపడలా అక్కడ వాతావరణం. ముందు ప్రశ్న గంట ఉంటుంది కదా, క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ సాగనివ్వాలి. క్వశ్చన్ అవర్నే సాగనివ్వకుండా, అంటే ప్రజా సమస్యలు మేము ఈ మధ్యకాలంలో ఏవైతే గతంలో కానీ ప్రభుత్వ విధానాల్లో ఏదైనా లోపాలు ఉన్నాయని కానీ మెరుగు చేసుకోవాలని కానీ ఏదైనా ఆలోచన చేసినప్పుడు తప్పకుండా ఈ మధ్యకాలంలో అసెంబ్లీకి మధ్య జరిగిన కొన్ని అంశాలు కానీ వాటి మీద చర్చించాలి. వీరే రాశారు, మేము రాసాం ప్రశ్నలు ప్రభుత్వం నుంచి వివరణ కోసం కానీ, ప్రభుత్వ విధానాల్లో స్పష్టత కోసం కానీ, అమల్లో జరుగుతున్న లోపాలు ఎత్తి చూపడం కానీ, లేకపోతే మంచి చెడులు విశ్లేషించడానికి. అసలు అదే జరగకుండా మొట్టమొదట అసలు స్టార్టింగే వచ్చి ఈ అంశం మీద మొదలుపెట్టడం అనేది కరెక్ట్ కరెక్ట్ కాదు అంటే కాదండి. మొదలు పెట్టడంలో తప్పేంటి అనే, ఇప్పుడు అలా కాదండి, బిజినెస్కి కొంత ప్రొసీజర్ ఉంది కదా. 1 అవర్ క్వశ్చన్ అవర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ అవర్ ఎత్తేసిన సందర్భం చాలా ఉన్నాయి శ్రవణ్ గారు, మీకు తెలియదు కాదు. అంత అర్జెన్సీ ఎక్కడ ఉంది ఇక్కడ? ఇందులో అర్జెన్సీ ఏముంది చెప్పండి. ఇప్పుడు అర్జెన్సీ ఉన్న మ్యాటర్స్ అప్పుడు క్వశ్చన్ అవర్ మీరు తీసేయండి, ఎవరికి అదనే ప్రసక్తి లేదు. అసలు ఇప్పుడు చర్చించుకోవటానికి వేదికలో చర్చించుకోకుండా ఉండే వాతావరణం కల్పించాలని ఆలోచించడం ఏంటి? ఇక్కడే కదా చర్చించాలి, ఎక్కడ చర్చిస్తాం? ఇది అత్యున్నత వేదిక. ఈ వేదికలో మనం మాట్లాడుకుని ఈ మాటల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే ఇరువురు యొక్క అభిప్రాయాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళడమో లేకపోతే అక్కడి నుంచి డిమాండ్స్ రావడమో చేయాల్సింది ఇక్కడే కదా. ఇక్కడ చర్చించకుండా, ఇక్కడ ఆలోచన చేయకుండా అసలు ప్రొసీజర్నే మీరు అసలు స్టార్టింగే వచ్చేసి ప్లకార్డ్స్ పెట్టేసి గొడవ చేయాలనే ఒక ఆలోచన ఉన్నప్పుడు దీన్ని ఎట్లా మీరు సరి చేస్తారు? విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు 3 రోజులు సభ అంటే కాదు కూడదు 15 రోజులు పెట్టాలని డిమాండ్ చేశారు కదా. 15 రోజులు పెట్టాలని డిమాండ్ చేసిన మీరు 15 నిమిషాలు కూడా జరగనివ్వకుండా అసలు ఎంట్రీ ఇవ్వడమే డైరెక్ట్గా, కనీసం కుర్చీలో కూడా కూర్చోలే కొంతమంది ఎమ్మెల్యేలు, మీరు డైరెక్ట్గా స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళిపోయారు. మేము చూస్తున్నాం లైవ్లో. ఇప్పుడు సభలోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరైనా చైర్లో కూర్చుని తర్వాత నమస్కారాలు పెట్టుకుని ఏదో అప్పుడు వెళ్తారు. ఒకవేళ ఆందోళన చేయొద్దని కాదు, అలాంటిది మీరు డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడమే స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే ఒకటి, మీరు మాట్లాడాలనుకోవడం, ఆ ఇష్యూని చర్చించాలనుకోవడం తప్పు కాదు, డెఫినెట్గా రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ఇష్యూ అది. దానికంటే కూడా అక్కడ వేరే ఇంటెన్షన్ కనపడింది. ఒకటి, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజా ప్రయోజనాల కోసం సభలో మాట్లాడాలనుకోవడం తప్పు కాదు, కానీ మొన్న జరిగిన దాన్ని ప్రజలు హర్షిస్తారా, ప్రజలు ఆమోదిస్తారా? మీకు మైలేజ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? దీనికి సంబంధించి మైలేజ్ అనే దానికంటే కూడా ప్రత్యేక హోదా విషయంలో మేము ఫస్ట్ నుంచి కూడా సీరియస్గా ఉన్నాం. జగన్ గారు ఆ విషయంలో రాష్ట్ర వ్యాప్త బంధువులు పిలిపివ్వడం కానీ, ఢిల్లీలో ధర్నా చేయడం కానీ, ప్రత్యేక హోదా అనేది రాష్ట్రంలోనే ఒక అన్నింటికంటే ప్రధానమైన సమస్యగా ముందుకు వచ్చింది. ఆ సమస్య విషయంలో 2 సార్లు శాసనసభలో కూడా తీర్మానం చేసాం ఏకగ్రీవంగా. శాసనసభలో తీర్మానం చేసిన తర్వాత
శాసనసభ రేపు ప్రారంభం కాబోతుందనగా అర్ధరాత్రి పూట హడావుడిగా ప్రైమ్ మినిస్టర్ కూడా లేకుండా 7వ తేదీకి ఏం ప్రాధాన్యత లేకపోయినా హడావుడిగా ఒక ప్యాకేజ్ మేము అంగీకరించినాం, స్వాగతిస్తున్నామని చెప్పడం అనేటువంటిది రాష్ట్రంలో అందరికీ ఆగ్రహాన్ని కలగజేసింది. మేము ప్రధానంగా చెప్పేది అంటే అసలు శాసనసభ పట్ల కానీ శాసనసభలో చర్చించాలనే దానిపైన కానీ టీడీపీకి విశ్వాసం లేదు ఈ గవర్నమెంట్కి. అందుకనే ఈ సంవత్సరం అంతా కలిపి ఎన్ని రోజులు విశ్వాసం లేకపోతే మీరే చెప్తున్నారు 2 సార్లు ఏకగ్రీవ తీర్మానం చేసామని. హోదా విషయం తీర్మానం ఎలా జరిగింది? అదే మీరు హోదా పైన 2 సార్లు ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత ఈరోజు ప్యాకేజీ కూడా అనలే వాళ్ళు. ఒక ప్రత్యేక సాయం అంటేనే అంత హడావుడిగా అర్ధరాత్రి పూట మీరు రాజీ పడిపోయి పొద్దున్న శాసనసభ జరగాలంటే ఎట్లా జరుగుతుంది? శాసనసభలో మేము 10 రోజులు ఈ సంవత్సరం అంతా కలిసిన 12 రోజులు జరగల అసెంబ్లీ బడ్జెట్ సెషన్ తప్ప. అసలు శీతాకాల సమావేశాలు జరుగు, వర్షాకాల సమావేశాలు జరుగు, ఇంక ఎందుకు ఇది 3 రోజుల పాటు పెట్టేసి మేము అన్నీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, చాలా డెమోక్రటిక్గా ఉన్నాం, అపోజిషన్ సిద్ధంగా లేదని చెప్పడం అంటే సరైనది. అంతేకాకుండా మా సీనియర్ లీడరు రామచంద్రరెడ్డి గారు అడిగారు మాకు చర్చకు డిబేట్ పెట్టండి అని. కానీ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే స్టేట్మెంట్ ఇస్తాం, దాన్ని మీరు చర్చించండి. స్టేట్మెంట్ ఇంతకుముందు 2-3 సార్లు యనమల రామకృష్ణుడు గారు చెప్పారు. అసలు స్టేట్మెంట్ ఇస్తే చర్చ ఎట్లా ఉంటుందండి, స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చర్చ ఎట్లా ఉంటుందని చెప్పి ఆయనే ఇంతకుముందు 2-3 సార్లు చర్చ లేకుండా 1-2 క్లారిఫికేషన్స్తో ముగించారు. సార్ మేము శ్రావణ్ గారు ఒక్క నిమిషం నేను విశ్వేశ్వరరెడ్డి గారు ఎంత చక్కగా చెప్పారు. ఏది చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి, దీని మీద ఏ రకంగానూ ఒక ప్యాకేజీకి ఒప్పేసుకున్నారు, ఇట్లా ఇదే మాట మీరు అసెంబ్లీ వేదికగా ప్రజలకు చెప్పచ్చు కదా. ఆ పాయింట్లు మీరు క్వశ్చన్ అవర్ అయిపోయిన తర్వాత స్టేట్మెంట్లోనే మీరు చర్చించండి. ఇదే అంశం మీకు చిత్తశుద్ధే లేదు, మీరు ఏం చేయట్లేదు అని మీరు ఇంత చక్కగా చెప్పొచ్చు కదా. దానికి వెళ్ళి స్పీకర్కి దగ్గరికి వెళ్ళిపోయి అసలు జరగనీయకుండా స్పీకర్ పోడియం మీదకి వెళ్ళి మైకులు కొట్టేసే వాతావరణం దాకా. ఇది మామూలుగా చాలా సందర్భాలు ఒక సీరియస్ ఇష్యూ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి సమస్య ముందుకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అసెంబ్లీలో కూడా రియాక్ట్ కావడం అనేటువంటి చాలా రోజులుగా జరుగుతున్న విషయమే. ఇంతకుముందు రాష్ట్ర విభజన సందర్భంలో చూస్తే నిన్నటి రోజు కూడా ఏం జరిగిందంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చేయడం కంటే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పడడం కోసం ఒకరికొకరు పోటీ పడి మరి స్పీకర్ మీద పడినట్టు కనపడింది. రాష్ట్ర స్పెషల్ స్టేట్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూర్చొని చూస్తా ఉన్నారు, ఆయన దృష్టిలో పడాలి కాబట్టి. ఏం పోటీ సార్ అది? ఒకరి మీద ఒకరు. చిరంజీవి సినిమా రిలీజ్ అయినప్పుడు మా చిన్నప్పుడు చూసేవాళ్ళం. చిరంజీవి సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ టికెట్లు ఇచ్చే బూత్ దగ్గర పాక్కుంటూ వెళ్ళిపోయి టికెట్లు తెచ్చుకునే పరిస్థితి కనపడింది నిన్న. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యంలో చట్టసభల్లో చేయాల్సిన పని కాదు. ఏ పార్టీ చేసి ఇవాళ మీరు చేసి ఉండొచ్చు, అంతమంది వీళ్ళు చేసి ఉండొచ్చు, ఇంకొంతమంది వేరే వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు. అది ఏ రకంగా వాంఛనీయం కాదు. ప్రజలు రాష్ట్రంలో లేదనేటువంటిది మా పార్టీ ఫీల్ అవుతా ఉంది. అట్లాంటప్పుడు మేము దానిపైన డిస్కషన్ కోరినాము. డిస్కషన్ కోరిన తర్వాత స్పీకర్ దగ్గరికి వెళ్ళి నిరసన తెలపడం అనేటువంటి జరుగుతూ ఉన్నదే. అక్కడ మార్షల్స్ని సడన్గా పెట్టడం, మార్షల్స్ వీళ్ళని చేత్తో తొయ్యడము, వీటన్నిటి వల్ల అసెంబ్లీలో 2 రకాల ప్రాక్టీసెస్ చూస్తాం. ఒకటి, ప్రతిపక్షానికి ముందే ఇటువంటి విషయాల్లో చర్చించే అవకాశం ఇస్తే ప్రతిపక్షం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే తను చెప్పాల్సింది చెప్పి, తను తిట్టాల్సింది తిట్టి, ఆరోపణలు చేయాల్సినవి చేసేసి మేము వాకౌట్ చేస్తున్నాం వెళ్ళిపోతారు. అది ప్రతిసారి రాజకీయంగా వ్యూహాత్మకంగా చేసే వ్యవహారం. అందువల్ల అధికార పక్షం ముందు స్టేట్మెంట్ ఇస్తారన్నప్పుడు అధికార పక్షం అయితే వాకౌట్ చేసే అవకాశం లేదు. ప్రజాస్వామ్యంలో ఇంకాస్త అది ఉంది, ఎందుకంటే వాళ్ళు కూడా వాకౌట్ చేసి దానికి అర్థం లేదు. సో అందువల్ల ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చర్చిస్తే వచ్చిన నష్టం ఏంటి అనేది ఎవరికి అర్థం కాలేదు. నేను నిజంగా కూడా ఎందుకు ఆ రకమైన స్టేట్మెంట్ ఇచ్చి ఇది ఎప్పుడు కూడా ఒక ఎత్తుగడగా ప్రారంభం చేస్తారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో అవకాశం ఇవ్వాల. ఒక అపోజిషన్ లీడర్ కూడా చిన్న క్లారిఫికేషన్స్కి అవకాశం ఇచ్చి అసలు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చర్చ ఎట్లా జరుగుతుందని చెప్పి మొత్తం ఆయనకున్న అనుభవాన్ని అంతా కూడా జోడించి చెప్తా ఉంటారు యనమల రామకృష్ణుడు. ఇది కూడా అట్లాంటి కుట్రే. మేము అనుకునేది ఏమంటే రాష్ట్రాల్లో చాలా సీరియస్గా ఫీల్ అవుతున్నారు ప్రజలు, ముఖ్యంగా లక్షలాది మంది విద్యార్థులు, యూత్ అందరూ కూడా అట్లాంటి ఒక ప్రధానమైన సమస్య పైన మొక్కుబడిగా చర్చించదలుచుకోవాలి. మేము అసెంబ్లీని స్తంభింపజేయాలనేటువంటిది ఉన్నమాట వాస్తవం. అయితే నిన్నటి రోజు డిబేట్కి అవకాశం ఇచ్చింటే మేము చర్చించిండే వాళ్ళం.
కానీ అసలు నిన్న రెండోసారి పోయినప్పుడు అయితే మొత్తం శాసనసభ అంతా కూడా మార్షల్స్ ఉన్నారు. అన్ని వందల మంది మార్షల్స్ని అక్కడికి రప్పించాల్సిన అవసరం ఏముంది? మేము స్పీకర్ పైన ఇంకోరి పైన దాడి చేసే ఉద్దేశం మాకు ప్రొటెస్ట్ కొంత సీరియస్గా తెలపాలా. ఇదొక సీరియస్ ఇష్యూ. 2 సార్లు శాసనసభలో తీర్మానం చేసిన హోదా అంశం పైన మీరు ఎట్ట పక్కకు పోతారు? శాసనసభ పొద్దున సమావేశం కాబోతుంది అనగా అర్ధరాత్రి పూట్ల మీరు రాజీ పడాల్సిన అవసరం. అదే ప్యాకేజ్ విషయాలు అసెంబ్లీలో చర్చకు పెట్టండి. అసెంబ్లీలో 2 రోజులుగా చూస్తూ ఉన్నారు. సరే, అది ఇందులో వీళ్ళ పాత్ర ఎంత వాళ్ళ పాత్ర ఎంత అనేది చూస్తే పాత్ర ఇద్దరిది పాత్ర ఉంది, అందులో డౌట్ లేదు. కానీ ఆ జరిగిన తీరు అదంతా చూస్తే ఏమనిపించింది అక్కడ? అంటే ఇద్దరు ఫాల్ట్ అండి. నిన్న ఏమంటే అధికార పక్షం ఎలాగుండాలంటే వాళ్ళని ఎలా చేయనివ్వాలి. ఎందుకంటే కేంద్రం మీద వీరు డైరెక్ట్గా ఒత్తిడి తేలేకపోతున్నారు. దేశుడు పూర్తిగా రెచ్చగొట్టి, అసలు యాక్చువల్గా వెనకతలు కూర్చొని రెచ్చగొట్టి వైఎస్ఆర్సీపీని మీ ఇష్టం వచ్చినట్టు తిట్టండి అని చెప్పాలి. దానికి బదులు వాళ్ళు తిట్టకుండా వీళ్ళు తిట్టలేక వాళ్ళు మీరు అవకాశం తీసుకోలేదంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉండాలి. వాళ్ళు ఏం చేసి ఇప్పుడు మైకులు ఎరగొట్టే వరకు రానివ్వకుండా మాట్లాడండి సార్. ప్రొసీజర్ సార్, ఇది అబ్నార్మల్ సర్కమ్స్టాన్సెస్ లో ప్రొసీజర్స్ మాట్లాడకూడదండి. ఇది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇట్స్ అన్ అబ్నార్మల్ సిచ్యువేషన్. లైక్ సపరేట్ తెలంగాణ అలాగే ఉద్యమం తీవ్రం అవుతుంది. లేదు, అయిపోయింది. సహనం కోల్పోయారండి. 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రజలు సహనం కోల్పోయారు. చెప్తున్నాను, నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లో కూడా నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి కాదు, ముందు అధికారాల్లో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే అది అటు పెట్టారు కదా. అలాగే ఇది కూడా ప్రశాంతంగా వీళ్ళు జరగనిచ్చే ఉండాలి. ఇప్పుడు వీళ్ళని నేను చెప్పేది ఏమంటే తెలుగుదేశం వ్యూహాత్మకంగా మొత్తం తిట్టాల్సిన తిట్లు, తెలుగుదేశం తిట్టాల్సిన తిట్లన్నీ వైఎస్ఆర్సీపీ తిట్టించాల్సింది నిన్న. కానీ వైసీపీ కేంద్రాన్ని తిట్టకుండా టీడీపీ తిట్టుద్దని వీళ్ళ భయం కదా. ఆ విషయంలో నేను వైఎస్ఆర్సీపీని తప్పడతాను. టార్గెట్ టీడీపీ అన్నట్టు కానీ టార్గెట్ బీజేపీ టీడీపీ అనట్లేదు. వీళ్ళ భయం అది, వీళ్ళ ఆందోళన. ఇవ్వాల్సింది కేంద్రమే. అది డెఫినెట్ గా వాళ్ళు పొడిచారు, వెనక నుంచి పొడిచారు, వీళ్ళు ముందు నుంచి పొడిచారు అనే దాంట్లో డెఫినెట్ గా వాస్తవం ఉంది. ఎందుకంటే డివైడ్ చేసింది వాళ్ళు, ఇవ్వాల్సింది వీళ్ళు. వీళ్ళు ఇవ్వడం లేదు. గవర్నమెంట్ లో షేరింగ్ లో ఉన్నాం కాబట్టి వీళ్ళు గట్టిగా అడగలేకపోతున్నారు. కాబట్టి తిరగబడాల్సింది వైఎస్ఆర్సీపీ. తిరగబడుతున్నప్పుడు అవకాశం ఇచ్చి పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకోవాల్సింది. వీళ్ళు కూడా ఏంటంటే టీడీపీని తిట్టి ఏమో రేపు పొద్దున మనకి అక్కడ సాయం అవసరం ఉంటుంది ఏమో ఉద్దేశంతో టీడీపీని తిడుతున్నారు. వీళ్ళు టార్గెట్ ఓన్లీ బీజేపీ కదండి. వైఎస్ఆర్సీపీ టార్గెట్ బిగినింగ్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఒక వాయింపు అయిపోయిన తర్వాత అప్పుడు జైట్లీ మీదకి వెళ్ళింది. ఈ ఇష్యూ మీద మాత్రం డెఫినెట్ గా టార్గెట్ బీజేపీ అనే కూర్చోవాలి. ఇంక వేరేది ఎవరు టార్గెట్ ఇవ్వాల్సింది ఆయన. ప్రామిస్ చేసింది ఆయన, డైరెక్ట్ గా ఆయన ప్రామిస్ చేశాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్. ఎవడు ఆపేది లేదు, ఆయన ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే మిగతా 5-6 రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయి, అక్కడ మనకి నష్టం వస్తుంది. ఇక్కడ 2-3 సీట్ల గురించి మనం అనవసరంగా ఇచ్చి మాట నిలబెట్టుకోవడం ఎందుకని మానేశారు. టీడీపీ మీద ఒత్తిడి చేయాలి, చేయొద్దని అనడంలే. పోరాటం కేంద్రం మీద ఉండాలి. నిన్న ఇద్దరు వ్యూహాత్మకంగా తప్పు చేశారు. టీడీపీ తప్పు చేసింది, వైఎస్ఆర్సీపీ తప్పు చేసింది. నిన్న మాత్రం ఇద్దరు కలిసి మంచి అవకాశం. రమేష్ నాయుడు గారు రాష్ట్రాన్ని ఇలా కుంపటిలాగా మార్చేసి పార్టీల మధ్య గొడవలు, ప్రజల మధ్య గొడవలు, ఇది ఏ రకమైన న్యాయం అండి? కేంద్రాన్ని ఆవేశం లేక లోన్ చేసి ఆలోచించేటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఇద్దరు తెలివైన వ్యవహారం అది. కేంద్రం నుంచి 10 సంవత్సరాల్లో పూర్తి 10 సంవత్సరాల ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తి చేయాల్సినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా 37 నెలల్లో పూర్తి చేయాలని ఒక టాస్క్ పెట్టుకున్నటువంటి తీరు మాది. ఇలాంటి వ్యవహారాలు అలాగే 35 సంవత్సరాలుగా ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి దానికి ఈ రోజుకి మోక్షం లేనటువంటి పరిస్థితుల్లో పోలవరానికి 100% నిధులు మేము భరిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ ప్రజలకు చేరకూడదు. వాళ్ళ లక్ష్యం నిన్నటికి నిన్న మొన్న తెలుసు, నంద్యాల ఎర్రగుంట్ల రైల్వే లైన్ పివి నరసింహారావు గారి హయాంలో ప్రారంభిస్తే దానికి దిక్కు మొక్కు లేకుంటే మేము వచ్చిన తర్వాత దానికి మొన్న ప్రారంభానికి నోచుకునేది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే 2 రాష్ట్రాల బడ్జెట్ అంత ఇస్తుంటే దీన్ని ఈ స్వతంత్ర భారతావనిలో ఎవరన్నా ఇచ్చారా ఇంత పెద్ద ప్యాకేజీ? బీహార్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా పెద్దది కదా, పక్కనున్నటువంటి ఒరిస్సా మనకన్నా పేదది కదా, ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా. మరి ఇంత స్థాయిలో ఇస్తుంటే మీరు ఏ రోజైనా స్వాగతించారా? వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, ఆయన అర్ధరహితమైనటువంటి వ్యాఖ్యలండి, మెచ్యూరిటీ లేకుండా మాట్లాడతారు. మాకు మిత్రుడే, ఆయన అంటే గౌరవమే, ఆయన మా సహకారం కూడా అందించారు. పవన్ కళ్యాణ్ గారి మీద వెళదాం కానీ ఇక్కడ నేను అనేది సరే, మీరు ఆ ఇన్స్టిట్యూట్ చేసాం, ఈ ఇన్స్టిట్యూట్ తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఇలాగే మాటలు చెప్తుంటే ఒక మాట దయచేసి
ఇట్లాగే అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అది డెవలప్ చేస్తాం, ఇది డెవలప్ చేస్తున్నాం అంటే కేసీఆర్ గారు ఒక మాట అనేవారు, ఈ చాక్లెట్లు బిస్కెట్లు మాకు ఎందుకే, మా తెలంగాణ మాకు ఇవ్వండి అనేవారు. నిజానికి కూడా ఇప్పుడు ఈ మీరు చేస్తున్న ఇన్స్టిట్యూట్లు కానీ ఇవన్నీ కూడా చట్టంలో ఉన్నవే సార్, మీరేం కొత్తగా ఇస్తున్నారు. ఒక మాట రమేష్ నాయుడు గారు ఒక మాట, ఇవాళ ఆ ప్రత్యేక హోదా అనే ఒక్క దాన్ని మీరు మార్చడం వల్ల రాష్ట్రం తగలబడే స్థాయికి వెళుతోంది. ఇది ఏ రకంగా వాంఛనీయం కాదు. అసెంబ్లీ చట్టసభ సార్, అది చట్టసభలో మార్షల్స్ ఎవరో ఎమ్మెల్యేలు ఎవరో తెలియని స్థాయికి వెళ్ళిపోయి అన్ని రాష్ట్రాలకు ఆనాడు కాంగ్రెస్ ఈనాడు బీజేపీ, ఇది మంచిది కాదండి. ఆంధ్రప్రదేశ్ కి కాదు సార్, అన్ని రాష్ట్రాలు తీసేస్తున్నటువంటి క్రమంలో ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ పరిశ్రమలు కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఈరోజు విశాఖ చెన్నై కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం. సుమారు 50,000 కోట్ల రూపాయలు దానికి పెట్టుబడి పెట్టబోతున్నాం. దాని వల్ల ఉపయోగం జరగబోతుంది. చట్టంలో ఉన్నటువంటివే చెప్తున్నా, లేనటువంటివి చెయ్యాలి సార్. అది అసలు భారత పార్లమెంట్ ప్రజల హక్కు. దయచేసి అర్థం చేసుకోండి రమేష్ నాయుడు గారు, చట్టంలో ఉన్నవి అనే అంశాలు ఏవైతున్నవి ప్రజల హక్కు, మీ బాధ్యత మీరు చేయాలి చచ్చినట్టు. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ సమస్య కాంగ్రెస్ పరిశీలించాలన్నారే కాబట్టి నష్టం జరిగింది. వైబిలిటీ లేదు, టాస్క్ ఫోర్స్ వచ్చి కానీ ఏదో విధంగా ఎవరు చెప్పారండి కాంగ్రెస్ 5 ఏళ్ళు ఇస్తానంటే 10 ఏళ్ళు ఇస్తామని వచ్చారు. మీరు స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి చెప్పలా, ఏం కాదు పరిశీలించండి అన్నారు. రైల్వే జోన్ పరిశీలించమన్నారు. అది మాకు సమస్య. ఎందుకు సమస్య? మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం? కాంగ్రెస్ ఏం చేయలేదు, మీరు ఎందుకు చేయకూడదు? కాంగ్రెస్ ఏం చేయలేదు, మీరు అది ఎందుకు చేయకూడదు? మీరు ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఏం కాదు, మీరు అధికారంలో ఉన్నారు. అవకాశాన్ని అంటించుకున్నది మీరు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాం. అప్పుడు ఒక రకమైన రావణ కాష్టం, ఇప్పుడు ఒక రకమైన రావణ కాష్టం. ఇద్దరు కలిసి ఒక్క నిమిషం తెలకపల్లి రవి గారు మనతో జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రవి గారు. నిన్న మొన్నటి అసెంబ్లీ చూస్తే ఎవరి పాత్ర ఎంత అనేది పక్కన పెడితే ఆ జరిగిన తీరు వాంఛనీయమా? ప్రజలు ఆ రకమైన తీరుని కానీ ఆ రకమైన ఆందోళన చేయడం వేరు, నిరసన వ్యక్తం చేయడం కానీ వేరు, కానీ ఆ రకంగా ఎగవడం అనేది హర్షణీయమా? ప్రజలు వాంఛిస్తారా? అంటే వెంకటకృష్ణ, ఇప్పుడు 2 విషయాలు ఉంటాయి కదా మనకు, సారం అని రూపం అని, ఫామ్ అండ్ కంటెంట్. నిన్న అసెంబ్లీలో వ్యక్తమైన ఉద్రిక్తత కానీ ఆ వాతావరణం అది మటుకు బయట ఉన్నటువంటి ఒక పరిస్థితికి ప్రతిబింబం అని మనం చెప్పక తప్పదు. ప్రత్యేక హోదా గురించి లేకపోతే ప్యాకేజీ గురించి చివరికి హళ్ళీ సున్నకు సున్నా అని మొన్న మీరు విజయవాడలో కూడా దీని మీద చర్చ చేశారు. 2 రోజుల ముందే మనం ఇది కృష్ణార్పణం అయిపోయిందని అందరూ అనుకున్నటువంటి విషయం. అందువల్ల దాని మీద తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం కావడం చాలా సహజం, అది ప్రతిబింబం. అయితే జరిగిన తీరుకు వచ్చేసరికి మటుకు తెలుగుదేశం పార్టీకి ఏమో వ్యూహం మరీ ఎక్కువైపోతుంది, వైసీపీకి ఏమో వ్యూహం మరీ తక్కువైపోతుంది. లేదా అస్సలు మాట్లాడకుండా చేయాలని వీళ్ళు, మా సత్తా స్పీకర్ దగ్గర ఇంకో దగ్గర చూపించాలని వైసీపీ భావించడం వల్ల శాసనసభలో చాలా చారిత్రాత్మక సన్నివేశంలో జరగాల్సిన కీలక చర్చ జరగకుండా పోయింది. ఇది అవాంఛనీయం. అంటే ఇప్పుడు ఒకటి గుర్తించాలి, వైసీపీకి నేను బహిరంగంగానే చెప్పదలుచుకుంది, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసనసభలో చివరి ఏడాది జరిగిన పరిస్థితి అది ఒక అసాధారణమైన పరిస్థితి. ఇంకా ఈ శాసనసభతో ఈ రాష్ట్రంతో మేము వదిలేస్తున్నాము, తెగతెంపులు చేసుకుంటున్నాము అన్న ఒకనొక పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అవన్నీ చేశారు. అది వాళ్ళ జీవన్మరణ పోరాటం అన్నట్టుగా వాళ్ళు చేశారు. వాళ్ళ అందులో జయప్రదం అయ్యారు కాంగ్రెస్ బీజేపీల సహకారం వల్ల. ఇప్పుడు ఆ పద్ధతిని కనుక వైసీపీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దీర్ఘకాలం ఆ వ్యూహాన్ని కనుక నమూనాగా తీసుకుంటే, ఎందుకంటే ఇందాక మన మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అంటున్నారు, తప్పనిసరిగా చర్చకు అనుమతించి ఉండాల్సింది. మీరు అన్నట్టుగా ప్రభుత్వం ముందే చర్చకు చేపట్టడం, దాన్ని ముందుగా తీసుకోవడం, జిఎస్టీ ప్రత్యేక హోదా 2 కీలకమైనవి, వాటి మీద సూటిగా చర్చ చేపట్టే బదులు ఎందుకంటే యనమల రామకృష్ణుడు గారు అనుక్షణం ఆ రూల్ బుక్స్ అవుతూనే ఉండాల్సినటువంటి అవసరం ఉందా? ప్రజలు విషయాలు కోరుకుంటున్నారు, ప్రజలు వివరణ కోరుకుంటున్నారు, ప్రజలు ఒక విధమైన పోరాటం కోరుకుంటున్నారు. అంత రూల్ బుక్స్ చదివి రోజా విషయంలో చేసి మళ్ళీ సుప్రీంకోర్టులో అక్షింతలు వేయించుకున్న తీరు కూడా మన రోజా మాట్లాడింది తప్పే, కానీ అదే సమయంలో సభ చేసింది కూడా తప్పు. అందుకని ఈ దొందే పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభను విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం వైఖరిలో తీవ్రమైన వైరుధ్యం ఉంది. ఇందాక మిత్రులు అంటున్నారే కేంద్రాన్నే తిట్టండి, మమ్మల్ని తిట్టొద్దని, వాళ్ళు కేంద్రాన్ని కూడా తిట్టాలనుకోవడం లేదు. అర్ధరాత్రి మీడియా గోష్ఠి పెట్టి స్వాగతిస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఉంటే దాని మీద ఎవరైనా ఈగ వాళ్ళతో సహించే పరిస్థితి ఆయనకి ఎలా ఉంటుంది?
ఈరోజు నిన్న నేను ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక ధోకాన్ని రాస్తే ఈరోజు వెంకయ్యనాయుడు గారు రాష్ట్రం చాలా సుదీర్ఘంగా వచ్చింది. అంటే మేము చాలా ఇందా రమేష్ 3 రోజుల నుంచి నాతో పాటు చర్చలో తిరుగుతూ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆ పాత్ర తీసుకున్నారు, ఒక జూనియర్ వెంకయ్య లాగా. మేము ఇవన్నీ చాలా అసాధారణమైనవి చేసాము. మీరు మాకు తెలుగు తల్లి పక్కనే మా బొమ్మ కూడా పెట్టాను అన్న స్థితిలో తెలుగుదేశం వాళ్ళు కనుక మాట్లాడేటైతే, బీజేపీ వాళ్ళు మాట్లాడేటైతే అది కొంచెం విపరీతం అవుతుంది. చట్టంలో చాలా ఉన్నాయి, దాని ముందు చాలా పోరాటం, చాలా మథనం జరిగింది. 2 రాష్ట్రాలు ఇప్పుడు 2 రాష్ట్రాలు, అప్పుడు ఒక రాష్ట్రం అట్టుడికిపోయింది. దీని ఫలితంగా ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం, అక్కడ ప్రత్యేక హోదా ఇచ్చారు. దీన్ని సంక్లిష్టం చేయడం బాధ్యతారహితం. రైట్. భానుప్రసాద్ గారు 3 రోజులు సభ అనుకున్నారు. సరే, 3 రోజుల 30 రోజుల ప్రభుత్వాలకు ఉండే రకరకాల విశేషమైన అధికారాలు కావచ్చు, వాళ్ళకున్న ఫ్లెక్సిబిలిటీతో పెడుతూ ఉంటారు సహజంగానే. అది ఏ ప్రభుత్వాలైనా పెడుతూ ఉంటాయి. 3 రోజులు అనుకున్నప్పుడు సరే వాళ్ళు 15 రోజులు అడిగారు, కుదరలేదు, ప్రభుత్వం 3 అంది. 3 అన్నప్పుడు 15 రోజులు కాదు 15 నిమిషాలు చర్చించాలనే ఆలోచన వాళ్ళకు ఉండాలి. 3 రోజులు కాదు 3 నిమిషాలు కూడా చర్చ జరగలేదనే ఆందోళన ప్రభుత్వానికి ఉండాలి. అయిపోయింది 2 రోజులు, ఇవాళ 3వ రోజు. ఇవాళ కూడా పరిస్థితిలో మార్పు ఉండదని నిన్నే ప్రకటించేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏం మార్పు ఉండదు, అదే స్టాండ్. అవసరమైతే బంద్లో కూడా కాస్త అగ్రెసివ్గా వెళదామని చెప్పి నిన్న ఇండికేషన్స్ వెళ్ళినట్టుగా ఇంటర్నల్ సోర్సెస్ చెప్తా ఉన్నాయి. ఇది ఏ రకమైన వ్యవహారం? ఇది రాష్ట్రానికి మంచి చేసేదా, ప్రత్యేక హోదా సాధించుకునేదా అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇలా చేస్తే ప్రత్యేక తెలంగాణ వచ్చినట్టుగా ప్రత్యేక హోదా వస్తుందని అనుకుంటున్నారో ఏమో. మరి రవి గారు పోల్చినట్టుగా అప్పుడంటే ఇక అది పతాక స్థాయి, అప్పుడు చావోరేవో తేల్చుకుందామనే స్థాయి. కానీ ఇప్పుడు అది కాదు కదా. దీన్ని దాన్ని పోల్చుకుని ఆదర్శంగా తీసుకుంటున్నారేమో. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అనేక ప్రత్యేకతలు చాలా ఉన్నాయి, అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ రోజు ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ పక్షాన విడిపోయి, అన్ని ఏ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకులైనా కూడా తెలంగాణ విషయానికి వచ్చేప్పటికీ ఏకపక్షంగా నిలబడి పోరాటం జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మనం ఒక డిఫరెంట్గా చూడాల్సినటువంటి, మనం చూస్తున్నాం కానీ వాళ్ళు చూడట్లేదు. అదే థర్డ్ పర్సన్గా చెప్తున్నటువంటి ఇది. ఇక్కడ ఒక్కటి మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, ఒక సెషన్ పెట్టారు. జనరల్గా ఈ వర్షాకాల సమావేశాలు ఏవైతున్నాయో మరి ఎందుకు కుదించబడుతున్నాయో నాకు అర్థం కాదు. కానీ 3 రోజులు వర్షాకాల సమావేశాలు అనేటువంటిది నిజంగా అది కొద్దిగా ఒక లెజిస్లేటర్ ఎవరైనా కానివ్వండి, ఏ లెజిస్లేటర్కైనా కూడా కొద్దిగా అది పూర్తిగా అంటే అసలు ఎందుకు మనం లెజిస్లేటర్లమైనా అనేటువంటి ఆలోచన పుట్టించేటువంటి విధంగా ఉంటుంది. అసలు లెజిస్లేటర్ అవటం అనేటువంటిది ఇది అవసరమా అనేటువంటి విధంగా ఉంది. నిజంగా లెజిస్లేచర్ ప్రొసీడింగ్స్ మీద, లెజిస్లేటర్ విధానం మీద నమ్మకం ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం అది సరైనది కాదనేది పూర్తిగా సంపూర్ణంగా అర్థమవుతున్నది. ఒక్కటి అంటే అందులోనూ ఏంది, కొన్ని బిల్స్ ఉన్నాయి, అది జిఎస్టీకి సంబంధించినటువంటిది కావచ్చు, ఇంకోటి అది ఒకటి. లేకపోతే ఇప్పుడు మా దగ్గర తెలంగాణలో దానికి ఒక సెపరేట్ సెషన్ పెట్టుకున్నాం, ఒక 1 డే సెషన్ పెట్టుకున్నాం, మిగిలినటువంటి కార్యక్రమానికి వేరే పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. ఆ విధంగా ఒక బీఎస్సీలో ఒక నిర్ణయం తీసుకుని ఒక ఎన్ని రోజులు సెషన్ అయితే మనకి ఏ విషయాల మీద మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎంత డిస్కషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది, దాని మీద ఒక బీఎస్సీలో డిస్కషన్ చేసుకుని ఒక సమావేశాలకి ఇంత పీరియడ్ అని పెట్టుకుంటే దాన్ని బట్టి ఇది అవుతుంది. కానీ ఇక్కడ ఈ 3 డేస్లో ఎటువంటి అంశాలు కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రభుత్వానికి తెలుసు ఈ 3 రోజులు ఏదో విధంగా సభను ప్రొలాంగ్ చేసేస్తే మనం బయటపడిపోతాం, మళ్ళీ సభను ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడప్పుడే మళ్ళీ ఒక 5-6 నెలల దాకా సభను ఫేస్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది ప్రభుత్వ ఇదిగా మనకు స్పష్టంగా కనబడుతుంది. రెండోది, నిన్న మరి వైఎస్ఆర్సీపీ అడ్జాయిన్మెంట్ మోషన్ ఇచ్చిందా లేదా, అసలు ఆ అడ్జాయిన్మెంట్ మోషన్కి సంబంధించినటువంటి ప్రస్తావన చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం వచ్చిందా లేదా అనేటువంటిది నాకు ఐడియా లేదు. నిజంగా అడ్జాయిన్మెంట్ మోషన్ అసలు ఎవరైనా అక్కడ మూవ్ చేసిండ్రా లేదా, మూవ్ చేశారా లేదా, ఫస్ట్ రోజు ఇవ్వటం కాదుగా, నిన్న ఇవ్వాలి. మళ్ళీ నిన్న వాళ్ళు ఆ విషయాన్ని లేవదలుచుకున్నప్పుడు ఎప్పుడు వచ్చాయి, అసలు ఏనాడు వచ్చాయి? ఇటీవల సమీప భవిష్యత్తులో నేనేంటంటే రిజెక్ట్ చేయడం ప్రభుత్వం ఇది, కానీ ఇవ్వడం మాత్రం ప్రతిపక్షంగా వీళ్ళ బాధ్యత ఏంటంటే వాళ్ళు రిజెక్ట్ చేయనియండి. మనం ప్రొసీడింగ్స్లో దాంతో ప్రొసీజర్ స్టార్ట్ చేయదలుచుకున్నప్పుడు, క్వశ్చన్ అవర్ని స్టార్ట్ చేయదలుచుకున్నప్పుడు కంపల్సరీగా అడ్జాయిన్మెంట్ మోషన్ ఇవ్వాలి. అడ్జాయిన్మెంట్ మోషన్ ఇచ్చేసి అడ్జాయిన్మెంట్ మోషన్ని రిజెక్ట్ చేసిన తర్వాత ఆ అడ్జాయిన్మెంట్ మోషన్ రిజెక్ట్ చేసిండ్రు కాబట్టి మేము దీన్ని అలో చేయము, మా అడ్జాయిన్మెంట్ మోషన్ని మీరు రిజెక్ట్ చేయడానికి మీరు చెప్పినటువంటి కారణం సహేతుకంగా లేదు కాబట్టి, మాకు సరైనటువంటి కారణం చెప్పలేదు కాబట్టి మేము దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం అనేటువంటి విధంగా పోవటం అనేటువంటిది అది ప్రొసీజర్ ప్రకారంగా జరగాల్సిన ప్రొసీజర్ అయితే అది. కానీ వాళ్ళు ఇచ్చారా లేదా నాకు తెలియదు. నిన్న ఇవ్వలేదు. అయితే గవర్నమెంట్ ఇది మాత్రం స్పష్టంగా ఏం కనబడుతుందని అంటే, ఇక్కడ
దేని మీద చర్చ జరగకూడదు? ప్రశ్నతో ఏదో క్వశ్చన్ మీరు ఎలా చెప్తారు అది? నేను మీరు ఎలా చెప్తారు? నా అభిప్రాయం చెప్తాను. ఓకే. నా అభిప్రాయం చెప్తాను. మీరు ఎట్లా చెప్తారు అని అంటే మీరు అంటే ఎట్లా ఇంకోటి చెప్తారు? కూడా జరుగుతోంది. మీ అభిప్రాయం మీరు చెప్తారు, వారి ప్రశ్న మీరు వారేస్తారు. చెప్పినట్టే కానీ అభిప్రాయం- ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అదే జరుగుతుంది అనేది మనకు అనుభవం. అది తెలంగాణలో కూడా అదే రిపీట్ అవుతుంది. అనుకున్నారంటే వీళ్ళు సభలో ఉండాల్సిన వాళ్ళు కాదు, బయట ఉండాల్సిన వ్యక్తులు తెలంగాణ వాళ్ళకి వచ్చే తప్పు ఏంటి? తెలంగాణ అంశం వచ్చినప్పుడు తెలంగాణ అంశం గురించి 2019 మాట్లాడదాం. అదే చేస్తారు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నాం నిన్న జరిగినటువంటి సభలో జరిగినటువంటి ఇదిలో మాత్రం రెండు పక్షాలు కూడా కొంత సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ప్రధానంగా సంయమనం పాటించాల్సినటువంటి పార్టీ ఏదైతే ఉందో అధికారంలో ఉన్నటువంటి పార్టీ డెఫినెట్గా సంయమనం పాటించకపోతే అక్కడ వాతావరణం వేరండి. మీకు అర్థం అవ్వట్లేదు. ముందు వచ్చారు, ఒక్క నిమిషం. గొడవ చేశారు, మా వాయిదా పడింది. వాయిదా పడిన తర్వాత వీళ్ళు చూశారు, ఏమో వాయిదా పడిన సందర్భం ఏంటి, స్పీకర్ని ఇబ్బంది పెట్టే పని. అప్పుడు స్పీకర్ పోడియం చుట్టూ మార్షల్స్ ఎన్నుకోబడకుండా పోలీసులు వచ్చి మన దగ్గర నుంచోవాల్సిన వాతావరణం ఎందుకు వచ్చింది? మీ ప్రవర్తన తీరులో మార్పు చేసుకోవాల్సిందే. మీరు చర్చించాలంటే ఎంతసేపు అని మీరు చర్చించు. మీ దగ్గర సబ్జెక్ట్ ఉండి లేదు చర్చిద్దామని అంటే మీరు ఇది పెట్టిన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మాకు ఎందుకు అవకాశం ఇస్తానన్నామని మీరు అడిగి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చర్చకు ఛాన్స్ ఉండదండి. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చర్చకు గవర్నమెంట్ ఛాన్స్ వస్తుంది ఉండదు. కదా, స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చర్చకు ఛాన్స్ ఉండదు. తప్పది. తప్పుడు విధానం. ఏమైనా కూడా ఎన్నికలు జరిగిన తర్వాత స్టేట్మెంట్ ఇస్తారు కానీ స్టేట్మెంట్ ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి మార్షల్స్ పెట్టి మమ్మల్ని తోయాల్సిన అవసరం, మేము స్పీకర్ దగ్గర వచ్చి నిలబడే వాళ్ళం. నిలబడారా? ఏ పార్టీ ఏం చేసింది, అధికార పక్షం మీరు నిలబడారా? అధికార పక్షం ఏం చేసింది, విపక్షం ఏం చేసింది అనేది కాసేపు అట్లా పెడితే ఇక అది స్థాయి ఎలా ఉందంటే అక్కడ మార్షల్స్ లేకపోతే ఇక స్పీకర్ కి 4 ఇంచులు కూడా తేడా లేదు. మీకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి స్పీకర్ గారికి ఎంత ఆల్మోస్ట్ స్పీకర్ కుర్చీలో కూర్చొని ఆ స్థాయికి వెళ్ళడం అనేది వాళ్ళు ఉన్నటువంటి పార్టీలో కూడా ఇలాంటి వ్యవహారాలను సమర్థిస్తూ మాట్లాడడం మేము భరించలేకపోతున్నాం. సంతాప తీర్మానాలు పెడుతున్నామని ముందు చెప్పినప్పుడు సంతాప తీర్మానం చనిపోయిన తల రుద్రయ్య గారు ఇతర ఎవరో చనిపోయిన వారు ఉంటే ఆ సంతాప తీర్మానం చదువుతుంటే స్పీకర్ మైక్ లాగేసి టేబుల్ ఎక్కేసి గొడవ సంతాప అంటే నీవు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైన గతంలో ప్రజాప్రతినిధిగా సంతాప తీర్మానాలు రామకృష్ణారెడ్డి గారు రాత్రి టీవీలో చూసినప్పుడు తెలిసింది మాకు సంతాప తీర్మానం. బిజినెస్ మనకు తెలుస్తుంది కదా, నేను రాత్రి టీవీ చూసిన బిజినెస్ మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏం టీవీలో ఉన్న ఆడియో వస్తుందో రాదో గానీ స్పీకర్ గారు పక్కనే ఉన్న ఎమ్మెల్యేలు సార్ బిజినెస్ మనకు తెలుసు కదా సార్, ఏం జరగబోతుందో బిజినెస్ మనకు. రవి గారు ఇక్కడ సరే ఇదంతా ఒక ఎత్తు. పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడలో వెంకట్ ఒక్క మాట చెప్తున్నా నేను. ఒక విధంగా చెప్పాలంటే ఉభయలు కూడా కలిసి చర్చ అనేది అసలు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ చాలా అధ్వాన్నంగా ఉన్న అస్థిర పరిస్థితుల్లో కూడా ఎక్కువ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చర్చ ప్రారంభించడం అనేది మనం చూస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ ఏ విషయం వచ్చినా గవర్నమెంట్ విల్ మేక్ ఏ స్టేట్మెంట్ అనే ఒక మాట అంటాం, ఆ తర్వాత చర్చ నిరాకరించడం. ఇదొకటి. రెండోది స్పీకర్ మీద ఎటువంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు వీళ్లకు, కానీ పదే స్పీకర్ దగ్గరికి వెళ్ళిపోయి స్పీకర్ చుట్టూ వివాదాన్ని చేయడం ద్వారా వైఎస్ఆర్ పార్టీ చాలా విలువైనటువంటి రాజకీయమైన నాకైతే నిన్న అనిపించింది ఆ మధ్య ఒరిస్సాలో జరిగిన ఘటన అది వాళ్ళు కోల్పోతున్నారు. ఇక్కడ స్పీకర్ కాదు కదా ప్రభుత్వం. ఇక చివరికి ఇది మ్యాచ్ ఫిక్సింగ్ గా ఏమన్నా అనే ఒక సందేహం కూడా కలుగుతుంది. ఒక అటు నుంచి అతివ్యూహం, ఇటు నుంచి అరాచకం లాగా అయిపోయి వైసీపీలో మాట్లాడే వాళ్ళు ఎంతో మాట్లాడండి మీరు ఏదో రూపంలో. మాట్లాడించకపోతే గాంధీ విగ్రహం దగ్గర మమ్మల్ని లోపల మాట్లాడించడం లేదు, మేము ఇక్కడ కూర్చున్నాం. చాలా పద్ధతులు ఉన్నాడు కదా, అందరం మొర ఆలకించడానికి ఒక ఆయన బయట ఉన్నాడు కదా, అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు కదా. రైట్. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి కాకినాడలో ఆయన స్పీచ్ చూస్తే మీ విశ్లేషణ ఏంటి రవి గారు? ఒకటి. రెండోది దాని మీద పవన్ కళ్యాణ్ తిరుపతిలో చెప్పినట్టుగానే సూటిగా కేంద్రానికి హెచ్చరికలు జారీ చేశాడు, పోరాటానికి సిద్ధమవుతున్నా అని చెప్పి కూడా చెప్పాడు. మీరిచ్చే ఈ 5,000 లడ్డూలు మాకు అవసరం లేదు, మీరు ఇస్తారా చేస్తారని నిలదీశాడు. మిగతా పార్టీలకు కూడా సరైన ఇదే సూచించాడు, ఆయన అభిప్రాయం చెప్పాడు అనేది ఓవరాల్గా వ్యక్తమైన ఒపీనియన్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిఫర్ అవుతోంది పవన్ కళ్యాణ్తో.
కావాలనే పవన్ కళ్యాణ్లో కన్ఫ్యూజన్గా మాట్లాడాడు. అది ఆయనకుందా కన్ఫ్యూజన్, కావాలని కన్ఫ్యూజన్తో మాట్లాడా, తెలుగుదేశాన్ని ఎందుకు నిలదీయలేదు, తెలుగుదేశాన్ని ఎందుకు తిట్టలేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం. సో మీ విశ్లేషణ ఏంటి రవి గారు? ఇప్పుడు మొదటిది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జరుగుతున్న దాంట్లో ప్రైమ్ అక్యూజ్డ్, ప్రథమ దోషి కేంద్ర ప్రభుత్వం. అబ్బేటర్ అంటాం చూసారా, సహదోషి సహభాగస్వామి A1, A2, A3 అబెటర్ అంటారు మామూలుగా, అంటే వాళ్ళతో చేతులు కలుపుతున్న వ్యక్తిని. ఈ విషయంలో పవన్ కళ్యాణ్కు పూర్తి స్పష్టత ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఒకటి, తిరుపతి సభ తర్వాత అది బుబ్బలో పుట్టి మక్కలో మాడిపోయిందని వదిలేయకుండా ఆయన కాకినాడ సభ కూడా జరిపాడు. వాస్తవానికి ఆయన నేపథ్యాన్ని బట్టి చూసినప్పుడు ఆయన గొంతులో కొంత ఆగ్రహం, ఆవేదన, లేకపోతే ఆర్తి, అస్పష్టత కూడా ఉంది. లేదని నేను చెప్పను. కానీ ఒకటైతే నిజం, కేంద్రం ప్రకటించిన సోకాల్డ్ ప్యాకేజీ ఒక పాచిపోయిన లడ్డు, 2 లడ్డూలు, పాచిపోయిన లడ్డు కాదు పరమ పవిత్రమైంది, దాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పి తెలుగుదేశం చెప్తుంది. వెన్నుపోటు పొడిస్తే వీళ్ళు పొట్టలో పొడిచారంటాం. వీటన్నిటి ద్వారా పవన్ కళ్యాణ్ తను చెప్పదలుచుకున్న రాజకీయ సందేశాన్ని అయితే ఆయన చెప్పాడు. అది తెలుగుదేశం మీద వైసీపీ లాగా ఇప్పటికిప్పుడు దాడి చేయడానికి ఆయన సిద్ధపడకపోవచ్చు, కానీ గులాంగిరి మంచిది కాదు అనే పద్ధతిలో కూడా ఆయన మాట్లాడారు. అవి వాస్తవానికి తెలుగుదేశం. మూడోది అతి ముఖ్యమైనది, నేను వీళ్ళిద్దరి తరఫున ప్రచారం చేశాను, అవన్నీ వమ్మైపోతున్నప్పుడు నేను దాని తరఫున మాట్లాడక తప్పదు అనే ఒక మాట కూడా ఆయన చెప్పారు. ఏం చేస్తారు, ఎంతవరకు చేస్తారు? ఇంకో చివరి మాట, రాజకీయాల్లో ధనబలం ఎక్కువైపోతుందని మనలాంటి వాళ్ళందరం చర్చలో వస్తున్న విషయాలు. ఆయన కూడా ధనబలం అనేది ఇక్కడ సమస్య కాదు, డబ్బు కలిగిన వాళ్ళు మీ వ్యాపారాల గురించి కాదు, ప్రజల గురించి కూడా మాట్లాడుకోండి అన్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఈరోజున్న వాతావరణానికి ప్రతిబింబం అని, ఒక ప్రతిధ్వని అని. ఈరోజు బంద్ జరుగుతుంది ఉదాహరణకు, నిన్న శాసనసభలో దీనికి ప్రతిబింబంగా మనం. అయితే వైసీపీ ఎందుకు పవన్ కళ్యాణ్ నిన్ననే ఈ వైసీపీలో చేయడంలో కూడా నాకు ఒక ఉద్దేశం ఉందేమో అనిపిస్తుంది. అప్పుడే తెలుగుదేశం పార్టీ పత్రికకు ఇది పవన్ కళ్యాణ్ సభ ప్రారంభం కాబోతుంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉభయలు మీడియాకు వచ్చి పెట్టారు. మామూలుగా మీడియాలో మనం కాస్త ముందు వెనక పెడుతూ ఉంటాం. అంటే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ స్పేస్ కోసం దీనికి ఎవరెవరు చేస్తారని ఒక పెద్ద ఘర్షణ జరుగుతున్నట్టుగా ఉంది. నేను ఎవరో అంటున్నారు, ఆయన సిపిఎంను గట్టిగా మెచ్చుకున్నారు కాబట్టి మీరు సానుకూల వైఖరిని ఎవరో ఫేస్బుక్లో దీంట్లో సిపిఎంని విషయంలో అందరూ ప్రస్తావించారు. ఏది ఒక విధానానికి కట్టుబడి ఉన్న పార్టీ అనేది పార్లమెంట్లో బీజేపీతో సహా అందరూ అన్నారు. అదేమీ రేపేం జరుగుతుంది జరగదు కూడా మనకు తెలియదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయన అస్పష్టతతో ఉన్న ఒక ఆవేదన ప్రతిబింబించారు. ఒకందుకు మెచ్చుకోవాలి, ఆంధ్ర తెలంగాణ 2 విషయాలను ప్రస్తావించి ఏదో ఒక భాషలో ఇద్దరము కూడా ఒకటే, ఇద్దరికి కూడా కలిపి కేంద్రం, అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ అన్యాయం చేస్తున్నాయి, అక్కడ హైకోర్టు ఎందుకు ఇవ్వరు, ఇలాంటివి కూడా మాట్లాడడం కూడా ఒక ప్రత్యేకతలాగా కనిపించింది. మరి ఆచరణలో తర్వాత ఘట్టాన్ని మనం చూడాలి. కానీ తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని స్వాగతిస్తాము, పవన్ కళ్యాణ్ స్వాగతిస్తామంటే ఎలా కుదురుతుంది? ఇది ఒక పెద్ద రామాస్వస్తి రావణాస్వస్తి అన్నట్టుగా ఉంది. రైట్. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ని పాజిటివ్గా తీసుకుంటున్నారా, నెగిటివ్గా తీసుకుంటారా? ఎందుకంటే ఆయన అయితే నెగిటివ్గానే మాట్లాడాడు. కేంద్రానికి, బీజేపీ పార్టీకి, ప్రత్యేకించి వెంకయ్యనాయుడు గారికి చాలా నెగిటివ్గా మాట్లాడాడు. అసలు ఒక దశ ఏంటి, ఒక మాట అయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి సమాధి కట్టిన ఘనత మీదే వెంకయ్యనాయుడు గారు అని చెప్పి ఓపెన్గా అనేసాడు. సో ఇలా ఇంకో మాట అన్నాడు, పివి సింధు ఎవరైతే ఇప్పుడు మనకి పథకం తీసుకొచ్చారో ఆ అమ్మాయికి మీరు నెల్లూరులో సన్మానం చేస్తున్నారు, తెలుగు జాతి గౌరవాన్ని, తెలుగు జాతి ప్రతిష్టని ప్రపంచ దేశాల్లో చాటిందని, ఆమెకి సన్మానం చేసే అర్హత మీకుందా అని కూడా ప్రశ్నించాడు. ఎందుకంటే మీరు తెలుగు జాతిని చీట్ చేస్తారు అన్నాడు. అంటే సార్ డైరెక్ట్ గా రావు సార్ పదాలు, సరే ఇండైరెక్ట్ గా వస్తాయి. అదే కదా. ఇప్పుడు అదే సమయంలో మంత్రి పదవి కోసం అన్న పార్టీని తీసుకుపోయి మెర్జ్ చేసినటువంటి వైనాన్ని కూడా చెప్పింటే చాలా బాగుండేది. పవన్ కళ్యాణ్ గారు అన్మెచ్యూర్డ్గా మాట్లాడాడు, రాజకీయ పరిజ్ఞానంతో మాట్లాడంటే చాలా సంతోషించేవాళ్ళం. ఆయన మాకు మిత్రుడే, ఆయన ఉడత సాయం చేసినటువంటి మాట వాస్తవమే. కానీ ఆయనే చెప్పాడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, సినిమాలు సమయంలో రాజకీయాల్లో కాదు. గతంలో కూడా ఈయన పంచులూరు తీశాడు ప్రజా రాజ్యం పార్టీలో, ఈ రోజు జనసేన పార్టీలో వెంకయ్యనాయుడు గారిని టార్గెట్ చేసి ఏదో ఒక వ్యక్తిని టార్గెట్ చేసి జాతీయ నాయకులు అయిపోర్లేండి, అది వేరే విషయము. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఆయనకు రెమ్యునరేషన్ కింద 30-40 కోట్లు తీసుకునేటువంటి వ్యక్తికి ఈ 2 కోట్ల పైచిలకు ప్యాకేజీ చాలా చిన్నదై ఉండొచ్చు, లేకంటే లడ్డులాగా ఉండొచ్చు.
అలాగే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా చాలా తక్కువగా అనిపించవచ్చు. ఎందుకంటే 1,00,000 కోట్ల కుంభకోణం, వాళ్ళకు 10 లక్షల పైచులకు పంచభూతాలను స్వాహా చేసినటువంటి వ్యక్తులకు చిన్నదే ఇది. కానీ ప్రజలకు మాత్రం స్వాంతం చేకూరుతుంది. ప్రజలకు కావాల్సింది ఏంటంటే మన గాలి జనార్దన్ రెడ్డి గారి కోట కాబట్టి మేము పార్టీ నుంచి బహిష్కరించాం, పనిష్మెంట్ ఇచ్చాం. ఆయన తిరిగి కూడా మేము చేర్చుకోలేదు. సుష్మా స్వరాజ్ గారు సంబంధం లేదనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పింది. ఆ రోజే ఆయన పార్టీ మేము బహిష్కరించాం పార్టీ నుంచి. ఆ విషయం కూడా మీరు తెలియాలి. ఒకటి అలా అనుకుంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఆడ పశ్చిమ బెంగాల్లో చేసే విధానం కూడా మళ్ళీ మాట్లాడుకుందాం సార్. నేనేమంటున్నానంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు వెంకయ్య నాయుడు గారు ఈయన చెప్పాడుగా మా తాత పోస్ట్ ఆఫీసు లేకంటే మా నాన్న పోలీస్ అని చెప్పాడు కదా, అంతకన్నా చిన్న సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వెంకయ్య నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఒక భరోసా కల్పించే విధంగా ఆ రోజు వ్యవహరించినటువంటి విధానం కావచ్చు, నిన్న వచ్చినటువంటి నిధులు వెల్లువ కావచ్చు. ఇది ఎవడన్నా తెలుగు మగోడు ఎవడైనా సరే చరిత్రలో అటు 10 ఏళ్ళు ఇటు 10 ఏళ్ళు ఎవరో చెప్పండి. వెంకయ్య నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెంకయ్య నాయుడు గారు చేసినంత సేవ ఎవరో మగోడు సరైనటువంటి మగోడు పేరు చెప్పండి సార్, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇంకొకటి వెంకయ్య నాయుడు గారు ఈ రోజు అనునిత్యం కేంద్ర మంత్రులు పార్లమెంట్ లో ఎదురుగా ఉండట్లేదు. పార్లమెంట్ కారిడార్ లో ఎదురు పడితే భయపడి పక్కా పోతున్నారు సార్. కనపస్తే ఈయన ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి నిరంతరం గుర్తు చేస్తున్నట్టు ఒత్తిడి చేస్తున్నట్టు అనిత్యం ఏదో ప్రాజెక్ట్ ఎత్తకపోదాం అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఈయన ఆంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి గుసగుసలు అక్కడ ఉన్నాయి కేంద్రంలో, మేము చూసాం. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అనేక రకాలైనటువంటి బాధాకరమైనటువంటి విలువలేనటువంటి మాటలు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడతారంటే ఓ పక్కన ఆయన సేవా కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి ఇంత ఇసుమంతా కూడా లబ్ధి పొందకుండా స్వర్ణ భారత్ స్వర్ణ భారతి ట్రస్ట్ దాకా మనం వెళ్ళొద్దులే కానీ సన్మానించింది ట్రస్ట్ తీసుకొచ్చి లింక్ పెట్టడం తప్పు అనేది స్వర్ణ భారతి ట్రస్ట్ దాకా మనం వెళ్ళవసరం లేదు. కానీ ఇక్కడ ఒకటే, వెంకయ్య నాయుడు గారే ఆ రోజు సమైక్యాంధ్ర ఉండాలని ఉద్యమిస్తున్న ప్రజలకి సమాధానం చెప్పి ఇదిగో ఈ హోదాతో బ్రహ్మాండంగా ఉంటుంది, మీరు విశ్రమించండి అని చెప్పి ఉద్యమాన్ని ఆపిన తీరు ఆయనే చేశాడు. కాబట్టి ఇవాళ ఆయనే ఇలా చేశాడు అనేది పవన్ కళ్యాణ్కున్న కోపం. ఆ రోజు ఆ నమ్మకంతోనే నేను డయాస్ మీద కూర్చున్నాను, మీరు నా నమ్మకాన్ని వమ్ము చేశారు. ఏ విధంగా చెప్పాలి ఒక్క మాట, మీరు ఇప్పుడు ఉడతా సాయం అనొచ్చు, ఆయన ఉడతా బుడతా పక్కన పెడితే ఆ రోజు ఆ ఉడతనే పక్కన కూర్చోబెట్టుకుని ఊరేగింది మనమే కదా. ఆ ఉడతా ఆయనకున్న లైజనింగ్ తోటి నరేంద్ర మోడీ గారి దగ్గర ఒకసారి కూర్చొని ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి అంశాల మీద ఎందుకు చర్చించలేదు? ఈయన కూడా వాళ్ళ ట్రాప్ లో చర్చిస్తే ఇచ్చేవాళ్ళ ఎందుకు పవన్ కళ్యాణ్ వెంకయ్య నాయుడు గారి కంటే గొప్ప నాయకుడు లేదండి. ప్రతి విషయంలో ఒక పవన్ కళ్యాణ్ గారు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి చర్చిస్తే ప్రత్యేక హోదా ఇచ్చేసేవారా? ఏం కావాలో కోరుకోండి, ఉండొచ్చు. ప్రత్యేక హోదాకు సంబంధించిన ఇచ్చి తిరిపో అని ఇచ్చేస్తారా? ప్రత్యేక హోదా కన్నా బెటర్ కాంపెన్సేషన్ ఈ అంశం మీద నేను మిమ్మల్ని అడుగుతున్నది ఒకటే, పవన్ కళ్యాణ్ నిన్న చేసిన డిమాండ్ల తాలూకు ఫలితం ఏమైనా ఉంటుందా? కేంద్రం ఏమైనా పునరాలోచన చేస్తుందా? ఎందుకంటే ఆయన మళ్ళీ నెక్స్ట్ సభ ఉంటుంది. మేము నిన్న చెప్పే ఈరోజు చెప్తున్నాం సార్, ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇప్పుడు కార్పొరేట్ వ్యక్తుల కోసం అయితే మేము ఉండము. ఆర్థికంగా ప్రయోజనాలు ఏ విధంగా చేకూర్చాలో చూద్దామే కానీ రాజకీయంగా మాకు నష్టం జరిగిన పర్లేదు. ఆంధ్రప్రదేశ్ భాజపా పవన్ కళ్యాణ్ నిన్న కూడా నా డిబేట్లో నిన్న ఈవినింగ్ లెఫ్ట్ లో రామ్కోటే గారు ఉన్నారు, ఆయన కూడా చెప్పాడు ఇలాంటి 1000 సభలు పెట్టినా కూడా మాలో మార్పు రాదని. అవునండి, ఎందుకు రాదంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు డిక్టేటర్ వాళ్ళ బాస్. నేను ఇంత గట్టిగా మాట్లాడడానికి కారణం ఏంటంటే వాడు మారడు ఎలాగానే, కాబట్టి నేను సపోర్ట్ చేయాలి. ఆల్టర్నేటివ్ లేదు, బీజేపీలో అయితే ఉంటే ఉండు రాతో పో, నేను ఇలాగే ఉంటానని. ఎలక్షన్కి ముందు 10 ఏళ్ళు ఇస్తానన్నప్పుడు అసలు యాక్చువల్గా డివిజన్ దగ్గర నుంచి ప్రాబ్లం వచ్చిందండి. కాంగ్రెస్ ఫాల్ట్ అది. డివిజన్ ఎందుకు కాంగ్రెస్ ఫాల్ట్ అంటే తెలంగాణ వాళ్ళని రూల్ చేసుకోనివ్వకుండా ఎప్పుడు రాయలసీమలో అక్కడ కూర్చుండేవారు. ఆఖరినైనా ఉద్యమం నిజంగా పీక్లో ఉన్నప్పుడైనా కిరణ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి ఇక్కడ ఇందిరాగాంధీ గారి లాగా ఆ రోజు సోనియా గాంధీ గారు చేస్తుంటే డెఫినెట్ గా మార్పు వచ్చి ఉండదు. ఎందుకంటే నీ తెలంగాణ ఒకటి అందులో ఏమైందంటే బీజేపీ ఒక ఓటు 2 రాష్ట్రాలని, నెక్స్ట్ టీడీపీ అనుకూలంగా లెటర్ ఇవ్వడం ఇవన్నీ చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో చేసి దానికి బయటపడేయడానికి ఏముంది అంటే ఓన్లీ అవకాశం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే తప్ప ఈ రాష్ట్రం బతకదు అని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు భావించి అనౌన్స్ చేయడమే కాకుండా రాటిఫై చేసి ఈ రోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది.
పవన్ కళ్యాణ్ గారు నిన్న చేసిన ఒక పొరపాటు ఏంటంటే మాకు ఇవ్వండి అంటున్నారు. లీగల్లీ పవన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది. అన్లెస్ అంటిల్ బీజేపీ ఒక మళ్ళీ నెగెట్ చేస్తే తప్ప ప్రీవియస్ గవర్నమెంట్ డెసిషన్ ని, కేబినెట్ డెసిషన్ అయిపోయింది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి ఇంప్లిమెంటేషన్ కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని స్పెషల్ స్టేటస్ వల్ల కూడా కూడా జీవన ప్రమాణాలు ఏం పెరగలేదు. ఏమండి 33%, 34% మీరు ఈ కథలన్నీ అది ముందు 10 ఏళ్ళు ఇస్తారన్నప్పుడు ఉండాలి. అది మీ మోడీకి 10 ఏళ్ళు ఇస్తారన్నప్పుడు ఉండాలి. మీ మోడీ గారికి ఆ రోజు ఏమైంది మీ బుద్ధి? ఆంధ్రప్రదేశ్ మీ ప్రజలకు 10 ఏళ్ళు ఇస్తారని ఎందుకు ఒక చెప్పారు? భరోసా మోడీ? కల్పించడానికి నరేంద్ర తప్ప మోడీ ఏం లేదు. చెప్పాడు 10 ఏళ్ళు ఇస్తారని. ఎవరో చెప్పారు? నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఎందుకు చెప్పారు? చెప్పలేదు తిరుపతిలో. తిరుపతిలో మోడీ గారు ఆడియో తిరుపతిలో వినిపించమంటారా? ఆడియో గారు ఏ విషయాల పట్ల పోరాడాడు కాదు. వాటిని నెరవేర్చడం కోసం కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు కాదు. తీసుకోవడం ఆయన కృషి చేస్తా ఆయన ఉన్నాడు. 10 ఏళ్ళు ఇస్తారంటే దాని అర్థం కూడా అదే కదా. ఆయన 10 ఏళ్ళు ఇస్తానంటే ఈయన 15 ఏళ్ళు కావాలన్నారు చంద్రబాబు నాయుడు. కాదు, ఇప్పుడేమో కాదు, కాదు. అక్కర్లేదు అసలు ప్రత్యేక హోదా వల్ల ఉపయోగాలు లేవు సార్. సార్, నేను చెప్తా. కష్టం సార్. ఎవరు చెప్పాడు? కష్టం సార్. దాని మీద చర్చ పెట్టండి. అది కరెక్టే. కష్టము. అది మీరు అది రాజకీయంగా వెంకయ్య చర్చ నాయుడు పెట్టండి గారు సార్. నేను అక్కడ వెంకయ్య అరుణ్ నాయుడు జైట్లీ మాట్లాడేటప్పుడు కూడా చెప్తాను హోదా ఆన్సర్. ఇవ్వడం వల్ల వెంకయ్య నాయుడు గారు- ఒక్క నిమిషం. వెంకయ్య నాయుడు గారు 10 ఏళ్ళ నష్టాన్ని హామీ ఇచ్చారు మాకు. అదే నష్టాన్ని ఇవ్వండి మీరు. మీ వెంకయ్య అదేళ్ళు నాయుడు కాదు. తెలియనప్పుడు వెంకయ్య నాయుడు గారు వెంకయ్య నాయుడు గారికి తెలుసు. తెలుసు 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 ఎందుకు కాబట్టి చేశాడు? చెప్పాడు. తెలుసు ఎందుకు ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఏది లేదు. ఎక్కడానికి కాబట్టి మాట్లాడడానికి ఓట్ల గురించి, ఒక ఓట్ల అంశం గురించి, లేదు. ఓట్ల ఆ తగ్గుకోవడం అంశం- గురించి ఆ ఒక రోజు అంశం అది లేదు. ఒక రోజు మందిరం- ఈ రోజు కూడా అదే, ఏమంటున్నామంటే ఈ రోజు మందిరం ఎక్కడ ఈ రోజు కూడా మీ రామ అందరికి మందిరం ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? ఉంటే ఆంధ్రప్రదేశ్ యూపీ లో ఎలక్షన్ మాట. ప్రజాపక్షాలన్నిటికీ రైట్. చిత్తశుద్ధి యూపీ ఉంటే ఎలక్షన్ రామ మందిరం ఎక్కడ మీరు ఉంది? ఆంధ్రప్రదేశ్ మీకు ఎలక్షన్ కావాలో వస్తే- కోరుకోండి. ఎలక్షన్ వస్తే ఓట్ల ఏం గురించి కావాలో మాట. చెప్పండి. అయిపోయింది అది తర్వాత కూడా సార్. మా బాధ్యత. కాదండి, ఎలక్షన్ పవన్ వస్తే ఓట్ల కళ్యాణ్ గురించి మాట. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు, తన స్టైల్ ఏంటి, తన సరే తన వే ఆఫ్ మూమెంట్ ఎలా ఉండబోతోంది, డిమాండింగ్ ఎలా ఉండబోతుంది అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుందండి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకంగా ఉద్యమించాయి. జేఏసీలో ఉన్న కొన్నాళ్ళు తర్వాత విడిపోయినా ఎవరి స్టైల్లో వాళ్ళు ఇది చేశారు. డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు కూడా మీదొక పద్ధతి అండి. మీరు అసెంబ్లీలో ఒక రకంగా పోరాడుతున్నారు, బయట ఇంకొక రకంగా పోరాడుతున్నారు. అలా ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో చాలా స్పష్టత కేంద్రాన్ని నిలదీశాడు. మీరు కోరుకున్నట్టుగా టీడీపీని తిట్టలేదేమో, ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. ఆయన కేంద్రాన్ని టార్గెట్ చేశాడు. టీడీపీ కూడా వార్నింగ్ ఇచ్చాడు, వదిలేలా. టీడీపీకి ఒక గడువు, ఒక ఫ్లెక్సిబుల్ గడువు ఇచ్చాడు. ఎంతకాలం చూస్తారో చూస్తాం మిమ్మల్ని కూడా అని చెప్పాడు ఆయన. ఇక్కడ ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కోసం అంత గట్టిగా డిమాండ్ చేస్తున్నప్పుడు అభినందించాల్సింది, రిసీవ్ చేసుకోవాల్సింది పోయి అతన్ని ఎందుకు తప్పుపడుతున్నారు? అతనికి స్పష్టత లేదని, అతనికి డైలమాలో ఉన్నాడని ఈ రకమైన మాటలు రావడం వల్ల ఆ డిమాండ్ వీకెన్ అయిపోతుంది కదా. అది ఎందుకు మీరు గమనంలోకి తీసుకోవట్లా? పొలిటికల్ స్పేస్ అతను ఆక్యుపై చేస్తాడనే ఆందోళన ఉందా వైసీపీకి? మాకేం అట్లాంటి ఆందోళన లేదు, కానీ మాకు స్పష్టంగా నేను చెప్పేది అంటే ఇంతకుముందు కూడా 2-3 సార్లు భూ సమీకరణ సందర్భాలు అప్పుడంతా వచ్చాడు. వచ్చినప్పుడంతా ఆయన అప్పుడప్పుడు అపేరెన్స్ ఇచ్చి పోవడం తప్ప ఒక కంటిన్యూస్గా ఒక సీరియస్ ఫైట్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన దాంట్లో ఆయన చేయటం లేదు. ఇప్పుడు కూడా మరి ఎప్పుడు వస్తాడో చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే ప్రత్యేక హోదా విషయంలో కూడా ఆయన దానికోసం మీటింగ్ పెట్టాడన్నాడు, కానీ దాంట్లో ప్రత్యేక హోదా గురించి చర్చ కంటే కూడా కొన్ని చిన్న విషయాలపైన అధిక ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడారు. ఒకటి, బీజేపీకి సంబంధించి స్పెషల్ స్టేటస్ విషయంలో సరైనటువంటి రీతిలోనే స్పందించినాడు. వెంకయ్య నాయుడు గారి గురించి ఆరోపణలు పక్కన పెట్టండి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ స్టేటస్ విషయంలో తాను రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి సహాయం చేసినప్పుడు అది మోసం చేసింది అనేటువంటిది దాంట్లో స్పష్టత తీసుకున్నాడు. కానీ దాన్ని స్వాగతించినటువంటి వాళ్ళ పట్ల అంత మెతక వైఖరి అవలంబించాల్సిన అవసరం లే. అవంతి శ్రీనివాస్ గురించో లేకపోతే టీజీ వెంకటేష్ గారి గురించో మాట్లాడడం ఏందండి? అసలు వాళ్ళు ఒక పార్లమెంట్ సభ్యులు, ఆ పార్టీ వాళ్ళ డైరెక్షన్ మేరకు వాళ్ళు నడిచేటువంటి వాళ్ళు. వాళ్ళ మీద రైల్వే జోన్ గురించి వాళ్ళ మీద అంత సీరియస్ విమర్శలు చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు ఆ ఎమ్మెల్యేలు ఎంపీల గురించి అవంతి శ్రీనివాస్ విషయంలో పవన్ కళ్యాణ్ కరెక్ట్ గానే అనిపించింది. ఎందుకంటే రైల్వే జోన్ అతను ఒక మాట అన్నాడు, ఇప్పుడు ఉన్న సమస్యలు చాలు, కొత్త సమస్య సృష్టించకండి. మీరు రైల్వే జోన్ ఇక్కడ కాకుండా అంటే ఇండైరెక్ట్ గా ఇక్కడ కాకుండా మళ్ళీ విజయవాడ ఇక్కడ అన్రెస్ట్ వస్తుంది అని చెబుతూ, అవంతి శ్రీనివాస్ మీరు ఆందోళన చేస్తున్నారు, ఆందోళన కాదు, మీరు రాజీనామా చేసి మిగతా వాళ్ళకి ఆదర్శంగా నిలవండి, మిమ్మల్ని మేము గెలిపిస్తాం, నేను వచ్చి గెలిపిస్తా అవసరం అయితే అని కూడా ఎంపీల గురించి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. మిగిలిన ఎంపీల గురించి కూడా అసలు ఆ పార్టీని నడిపించేటువంటి వాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన
అంతే తీవ్రమైనటువంటి విమర్శ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు అనేటువంటిది కూడా ప్రధానమే. తర్వాత రేపు బంద్ జరుగుతూ ఉంది, మొత్తం రాష్ట్రం అంతా కూడా అట్టుడుకుతా ఉంది. రాష్ట్రంలో వామపక్ష పార్టీలు కానీ వైఎస్ఆర్సీపీ అందరూ బంద్ పిలిపించినారు. ఒక మహా ఉద్యమంగా హోదా పైన పోరాటం జరుగుతున్నప్పుడు రేపటి రోజు బంద్కు సపోర్ట్ ఇచ్చే విషయంలో కానీ ఆ పోరాటం పట్ల కానీ పవన్ కళ్యాణ్ గారిలో స్పష్టత లేదు. మేము పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ఫోర్సు, సామాజికంగా కూడా ఆయనకున్న స్ట్రెంగ్త్ని తక్కువ అంచనా వేయడం లేదు. బట్ ఈరోజు రాష్ట్రంలో ఎవరు ప్రధానమైనటువంటి నిందితులు అనేటువంటి ఈరోజు మన రమేష్ గారు కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ ఒకటి చెప్పొచ్చు, మేము ఇంత సాధించినాం. ఈ సాధించినామని చెప్పి వీళ్ళ గొప్పతనం కాదు, వీళ్ళు ఎప్పుడో చేప చుట్టేసేవాళ్ళు. ప్రజా పోరాటం వీళ్ళని దాన్ని మర్చిపోనివ్వడంలా ప్రజా పోరాటం ఎంటబడతా ఉంది. కాబట్టి ఈరోజు వామపక్షాలు కానీ లేకపోతే ప్రత్యేక సాధన సమితులు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ప్రారంభం నుంచి కూడా ఒక మిలిటెంట్ అజిటేషన్ చేస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇదొక సెంటిమెంట్గా అనేటువంటి వాళ్ళు ఈరోజు దాని లేకపోతే మాకు భవిష్యత్తు లేదనేటువంటిది గట్టిగా నిర్ణయంతో ఉన్నారు. అందుకనే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోక తప్పడం లేదు. కాబట్టి రమేష్ గారు విభజన ఇప్పుడు నిన్న జైట్లీ గారు చెప్పారు, హోదా లేకపోవడం వల్ల 30,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం నష్టం జరుగుతుంది, దాన్ని వేరే రకంగా మేము భర్తీ చేయబోతున్నాం అన్న. బట్ ప్యాకేజీల్లో అనేక విషయాలు ఇప్పుడు 2.5 ఏళ్ల తర్వాత కూడా మీరు ఏం చేశారని చెప్పి అడుగుతున్నాం. ఫస్ట్ బడ్జెట్లో పెట్టాల్సినటువంటి లోటును పూర్తి చేసే ప్రయత్నం ఏం చేశారు? ఈరోజు శైలికి సంబంధించి దుగ్గిరాజు పట్ల ఎట్లా పెట్టాం దునియా ప్రపంచం అంతా గారు చెప్పిన దగ్గర చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న స్వాగతిస్తూ ప్యాకేజీతోనే క్లోజ్ చేయాలనుకున్నారు. ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో రియాక్షన్, మీడియా మొత్తం యునానిమస్ దీంట్లో ఈ ప్రత్యేక హోదాని కాదని ప్యాకేజ్ తీసుకోవడం పట్ల రాష్ట్ర ప్రజలు అన్ని శక్తులు నేనేమంటున్నానంటే హైదరాబాద్ నగరంలో ఇన్ని పరిశ్రమలు రావడానికి కారణం ఏమి? మౌలిక సదుపాయాలు, ఏబుల్ లీటర్, స్టేబుల్ గవర్నమెంట్, ఇవి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు అవన్నీ ఏర్పడాలన్నా ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత కొన్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరున్నా కూడా కొన్ని చేయాల్సినవి చేసి తీరుతారు. అట్లాంటివన్నీ మా గొప్పతనం అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా చేయాలనుకుంటే ఫస్ట్ ఈ ఇయర్ కూడా బడ్జెట్ అయిపోయింది, ఫైనాన్షియల్ బిల్ అయిపోయింది, ఇప్పుడు వచ్చి మేము లక్షల కోట్లు తెచ్చినామంటే. పవన్ కళ్యాణ్ విషయంలో నిన్న ఎల్పీ మీటింగ్ ఏదో అయింది, దాంట్లో బయటకు వచ్చిన సమాచారం మేము ఎవరు కూర్చునే అవకాశం లేదు. అందులో పవన్ కళ్యాణ్ మాటల్ని మనం అర్థం చేసుకోవచ్చు, కానీ మనకుండే ఇబ్బందులు మనకున్నాయి. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి సీఎం గారు అన్నట్టుగా, మీ నాయకుడు సీఎం గారు అన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. నిజంగానే పవన్ కళ్యాణ్ విషయంలో ఎలా ఉంది తెలుగుదేశం పార్టీ ఫీలింగ్స్ ఎలా ఉంది? అంటే ఆయన మీకు కూడా తీవ్ర స్థాయి హెచ్చరికలు చేయకపోయినా కొన్ని పెట్టాడు, మీకు కూడా చూస్తా, మీరు కూడా విసిరేస్తారా, లడ్డూల్ని స్వీకరిస్తారా, మీరే తేల్చుకోండి, మీకు కూడా కొంత గడువు ఉంటుంది, మీ ఎంపీలను కూడా మేము అడ్డుకుంటాం అనే తరహాలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన గురించి మాట్లాడొద్దని మాకేమీ అట్లాంటిది ఏం లేదు. అది కూడా సక్రంగా విశ్లేషణ జరపండి, ఆయన డిమాండ్స్లో ఎంత మేరకు ఉన్నాయో చూడాలని. అసలు ఆ లడ్డూలు అది పాచిపోయిన లడ్డు అంటాం అనేది కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు. కారణం ఏంటంటే మనకి 2 ముఖ్యమైన అంశాలు. ఒకటి, పోలవరం అనేది లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ లైఫ్ లైన్కి సంబంధించిన డబ్బులు ఏదైతే ఇస్తామన్నారో, పూర్తిగా కేంద్రం అయితే భరిస్తామన్నారో, దాన్ని మనం పాచిపోయిందని ఎలా అంటాం? అసలు పోలవరం లేకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క మనుగడ ఇబ్బందికరమైన వాతావరణం. ఈ పోలవరం కోసం మనము తెలంగాణలో మునిగిపోతున్న 7 మండలాలని బీజేపీ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చాము, అది రాని ఇప్పుడు మూసేస్తే ఎప్పటికీ రాదు పోలవరం అనేది. పోలవరం రాకపోతే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని ఆ యాంగిల్లో ఇది అంటం అనేది కరెక్ట్ కాదు అనేది ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. అలా కాకుండా మనకు వచ్చేది మనం తీసుకుంటాం, ఇంకా రావాల్సినవి ఏంటని అడుగుతాం. ఇప్పటికి మేము ఇన్నిసార్లుగా కేంద్ర ప్రభుత్వం మీద వివిధ రకాలుగా అటు మంత్రుల ద్వారా కానీ, ముఖ్యమంత్రి యాత్ర ద్వారా కానీ, లేకపోతే ఇతర అంశాలన్నింటిలో తీర్మానం ద్వారా కానీ అన్ని రకాలు, అంటే అధికారంలో ఉన్నవాడు చేసే పోరాటం యొక్క విధానం వేరుంటుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేసే పోరాటం యొక్క విధానం వేరుంటుంది. సో కాబట్టి అది కరెక్ట్ కాదని. రెండోది, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఏదైనా ఉంటే ప్రశ్నిస్తాను,
అది అప్పుడప్పుడు ఆయనకు తీరిక దొరికినప్పుడు లేదా ఆయన ఇష్యూస్ సందర్భం వచ్చినప్పుడు అది ఇంపార్టెంట్ అని ఫీల్ అయినప్పుడు వచ్చారు. ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతున్నాను, 19 ఎలక్షన్లకు వస్తానంటున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళ బంధుకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకు సొంత ఎజెండా రాబోతుంది, ఆయన ఆలోచన ఆయన. కాబట్టి వీళ్ళకి బంధుకు మద్దతు ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇట్లా అని ఆలోచన చేయడం అనేది కరెక్ట్ కాదు. వామపక్షాలు ఇస్తాయండి, ఆయన ఇవ్వచ్చు. నేను ఈ పార్టీకి చాలాసార్లు మనం 10 పార్టీలు కలిసి ఇచ్చినప్పుడు కొన్ని పార్టీలు బంద్ ఇవ్వకపోవటం, ఇంకోసారి చేస్తా అంటాం, నెక్స్ట్ డే చేస్తా అంటాం అనేది అందులో ఏమి ఇబ్బంది. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం కూడా ఇప్పుడు అన్యాయం జరుగుతుందండి తెలుగుదేశం వైఖరితో. ఎందుకంటే తెలుగుదేశం మొట్టమొదటే ఈ ప్రాజెక్ట్ని ఇదిగో మీకు ఇచ్చేసాం, మీరు కంప్లీట్ చేసి మాకు 2018 కల్లా ఇవ్వండి అని చెప్పి సెంటర్కి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే బాగుండేది. మీరు మాకు నిధులు ఇవ్వండి, మేము చేస్తాం అనడంలోనే ఒక పొరపాటు. సార్ ఒక్కటి నిమిషం, నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ పోలవరం అనేది ఎలా ఉంటుందంటే రేపు పొద్దున గవర్నమెంట్ మళ్ళీ ఇదే బీజేపీ వారు కూర్చొని మీకు చేయలేదు, మీరు లెక్కలు సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి మేము డబ్బులు ఇవ్వలేదు అంటారు. అదే పోలవరం కన్స్ట్రక్షనే వాళ్ళ చేతిలో. చట్ట ప్రకారంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 90లో పోలవరం సెంటర్ ఇంప్లిమెంట్ చేయాలని ఉంది. కానీ మీరు అన్నదాంట్లో సత్యనారాయణ అలా కాదు, గారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రకటించారు 100 కోట్లు ఇచ్చుకుంటూ ప్రాజెక్ట్ కట్టకుండా లైవ్ లో ఉంచుతారు. రైల్వే ప్రాజెక్టులు నేను పుట్టినప్పుడు మంజూరైన ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉన్నాయి. సార్ కానీ అప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ ఆన్సరబుల్. ఇప్పుడు ఏమవుతుందంటే ఉద్దేశం ఏంటంటే జరగకూడదు సార్, పోలవరం జరగకూడదు, రాజధాని నిర్మాణం సరే ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ నిన్న కాకినాడలో చాలా విషయాలు మాట్లాడాడు. ఆయన తెలంగాణ హైకోర్టు విభజన గురించి కానీ, లేకపోతే తెలంగాణ వెనకబడిన జిల్లాల సంగతి ఏంటని కానీ, వీటితో పాటు అక్కడ ఆయన కాన్సన్ట్రేషన్ మెయిన్గా ప్రత్యేక హోదా. సరే, అది మాట్లాడుతూ అసలు ఈ విభజన చట్టాన్ని కానీ, రాష్ట్ర విభజన చేసినప్పుడు కానీ, చేసిన తర్వాత కానీ, చేసినప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, చేసిన తర్వాత బీజేపీ ఏం చేస్తోంది తెలుగు ప్రజలకి అంటూ తెలుగు రాష్ట్రాలకి ప్రత్యేకించి దక్షిణాదికి ఉత్తరాదికి మధ్య ఉన్న డిఫరెన్స్ను కూడా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు. ఒకటి, తెలుగు రాష్ట్రాలంటే మీకు మొదటి నుంచి కూడా చిన్న చూపు, మీరు డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తారు, సౌత్ ఇండియాను కూడా అలాగే చూస్తున్నారు మీరు అనే ఒక రకమైన పోలిక. ఇది చూస్తే మీకు ఏమనిపించింది? దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆ తెలుగు రాష్ట్రాలని చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి అంశంలో, తెలుగు రాష్ట్రాలని చిన్న చూపు చూడటానికి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, అది యూపీఏ ప్రభుత్వం ఉన్నా, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా, మరొక ప్రభుత్వం ఉన్నా కూడా ఈ తెలుగు రాష్ట్రాలని ఆనాడు ఉమ్మడి రాష్ట్రాన్ని చీప్గా చూడటానికి లేకపోతే కారణాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీలు చాలామంది వాళ్ళ స్వప్రయోజనాలకే ఎక్కువ ఇది ఇచ్చారు, కానీ రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏదైనా కానీ వాళ్ళ స్వప్రయోజనాల గురించి ఆలోచన చేశారు, కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి తక్కువగా ఆలోచన చేసే పరిస్థితి ఉండేది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని చులకనగా చూసినటువంటి, అక్కడ కేంద్రంలో ఎవరో అధికారంలో ఉన్నా కూడా చులకనగా చూసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి ఎంపీలు చాలామంది కూడా ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళేమి ఇది నుంచి వచ్చినటువంటి వ్యాపార ఇదిలో నుంచి ఉన్నటువంటి ఇదిలో లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు నిన్నగాక మనం జరిగినటువంటి పార్లమెంట్లో కూడా ఉన్నా కూడా వాళ్ళకేమి కేంద్ర ప్రభుత్వంతో నేను ఒకలో ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకునేటువంటి స్థాయిలో ఎవరు లేరు. ఏదో వాళ్ళ దగ్గరకు పోయి దేయి అనేటువంటి పరిస్థితిలో ఎవరు లేరు. రెండోది, మొన్న జరిగినటువంటి ఈవెన్ పార్లమెంట్లో జరిగినటువంటి చర్చల్లో కూడా ప్రత్యేక స్టేటస్కు సంబంధించినటువంటి ఇదిలో, స్పెషల్ స్టేటస్కు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మా పార్టీకి సంబంధించినటువంటి టీఆర్ఎస్ ఎంపీలు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపడం జరిగింది. ఎస్, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది. అది మా పార్టీ స్టాండ్. ఎందుకంటే మా పార్టీకి సంబంధించినంత వరకు ఏదో మేమొక్కలం బాగుండాలి అనేటువంటిది కాదు, మా పక్కనటువంటి మాతో విడిపోయి గతంలో కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా బాగుండాలనేదే మా ఆకాంక్ష కూడా. కానీ మేము ఎప్పుడు కూడా దాన్ని ఇది చేసినటువంటిది లేదు. సంపూర్ణంగా ఈవెన్ తెలుగుదేశం పార్టీయో ఇతర పార్టీలో మాట్లాడిన దానికంటే కూడా ఎక్కువగా ప్రజెంట్ చేశారు మా ఎంపీ. రైట్ విషయంలో మేము రవి గారు, పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టాండ్ తీసుకున్నట్టుగా మనం భావించవచ్చా? ఇప్పటి వరకు నాకు పదవులొద్దు ప్రశ్నించడమే అన్నాడు కదా, నిన్న దాన్ని చూస్తే ఎందుకో కొద్దిగా సిమ్టమ్ కనపడింది. సో పొలిటికల్ స్టాండ్ తీసుకున్నట్టుగా కనబడుతుందా? ఎలా ఉండొచ్చు ఏపీలో పొలిటికల్ పరిణామాలు ఎలా మారే అవకాశం ఉంటుంది? అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు 6 అడుగుల బుల్లెట్ అండి. అందులో అంటే సినిమా తెర మీద ఇక దాన్ని ఆయన దాచుకోవట్లేదు. నేను సినిమా నటుడిని, నేను మామూలు పౌరుణ్ణి, నేను రాజకీయాల కొత్త, రాజకీయాల ప్రధాన పాత్ర మీది,
ఈ తేడా ఆయన చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. హేమీలైన వాళ్ళే నిన్న హోదా అన్న తర్వాత ఈరోజు లేదా అని మాట్లాడుతుంటే ఒక వృత్తిపరమైన కళాకారుడు ఇప్పుడిప్పుడు రంగప్రవేశం చేస్తారు. సరే 2009లో ప్రజారాజ్యంతో చేసినా ఇప్పుడు సొంతంగా చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఆయన ప్రసంగాన్ని మనం పూర్తిగా విశ్లేషించి ఈ లోపం ఉంది, పొళ్ళు లేదు, ఒత్తు లేదని చెప్పగలిగిన పరిస్థితి ఉండదు. అది కలగాపొలగంగా ఉన్నమాట నిజం, మీరు అన్నట్టుగా ఉత్తరాది, దక్షిణాది, ఆంధ్ర, తెలంగాణ ఇవన్నీ. కానీ ఒక ముఖ్యమైన సంకేతం ఆయన ఇచ్చాడు. విశ్వేశ్వరరెడ్డి గారు అంటున్న దాంట్లో కూడా ఆయన పార్లమెంట్ సభ్యులు ఏ పార్టీ వాళ్ళైనా తెలుగు పార్లమెంట్ సభ్యులందరూ మీరు ఎక్కువగా ఒత్తిడి చేసి పార్లమెంట్ హామీ ఇచ్చింది కాబట్టి అది హామీ అయ్యే వరకు మీరు ఎందుకు పోరాడరు, పోరాడకపోతే మీ మీద ఒత్తిడి మేము తీసుకొస్తామనే ఒక సంకేతం ఇచ్చారు. ఇది కూడా మనం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అప్పుడు మనం చూసిందే. అందరూ రాజీనామాలు అన్నారు, చివరికి టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరే రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు, కానీ మిగతా వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు వైసీపీ అయినా లేదా టీడీపీ అయినా ఇంకో పార్టీ వాళ్ళైనా మీరు ఎందుకు ఢిల్లీలో చేయాల్సినంత ఒత్తిడి మీరు చేయడం లేదు అనే ఒక ప్రధానమైన ప్రశ్న ఆయన తీసుకొచ్చారు. అలాగే జాతీయ పార్టీలుగా తీసుకుంటే 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అన్యాయం చేశాయి కాబట్టి సరే వామపక్షాలు, జాతీయ పార్టీలు అవి బాగానే ఉన్నాయన్నారు, ఆయన అనుకూలంగా ఉన్నారు. ఈ ప్రశ్న కూడా ఆయన తీసుకుని అంటే జాతీయ స్థాయిలో ఈ పోరాటం ఎక్కువగా జరగాలి, తెలుగుదేశం చేయడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా అవి తప్పకుండా పాచిపోయిన లడ్డూలే. ఎందుకంటే కేబీకే ప్యాకేజ్ అనే ఉంది, ఉదాహరణకు మన్మోహన్ సింగ్ చేసినటువంటి ప్రకటనలో అది లేనే లేదు. ఇప్పుడు అరుణ్ జైట్లీ చేసిన దాంట్లో క్వాంటిఫికేషన్ లేదు. నేను నిన్న కూడా చెప్పాను, పరిమాణం మేము ఇంత ఇస్తామనేటటువంటి మాట లేదు. పోలవరం ఎలా తిరస్కరిస్తారు శ్రవణ్ గారు? పోలవరం ఇప్పటికే జాతీయ హోదా ఇచ్చి పూర్తి బాధ్యత తీసుకున్న దాని నుంచి తిరస్కరించే అవకాశమే లేదు. అందుకని పోలవరం ఇప్పుడు ఏదో వరంగా ప్రసాదించినట్టుగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని గొప్ప విషయంగా చెప్పడం చాలా ఇప్పటికే అయిపోయింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే దాని మీద సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి కట్టబెట్టేటటువంటి ఒక ప్రక్రియ జరిగింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి? నిన్న అరుణ్ జైట్లీ లేటెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే పోలవరం ఆలస్యం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత. ఖచ్చితంగా ఇప్పటి వరకు రాజధానికి డబ్బులు ఇవ్వాలంటే లెక్కలు అడుగుతున్నారు. ఇప్పటి వరకు వెనకబడిన జిల్లాలకు డబ్బులు ఇవ్వరు. ఇప్పుడు రాయలసీమ వెనకబడిన ప్రాంతం ఉంది, దానికి సంబంధించిన ఏదైనా చేయడానికి మన్మోహన్ పరిధి ఉంది, అదేమి జరగలేదు. కాబట్టి దీన్ని జరగాల్సింది చాలా ఉంది. ఈరోజు జరిగే బంద్ కానివ్వండి, నిన్న రభస కానివ్వండి, ఈరోజైనా నేను కోరేది వైసీపీ వాళ్ళను, తెలుగుదేశం వాళ్ళను సభలో మీరు చర్చ చేయండి, ప్రజలకు విషయం తెలియజేయండి, మరొకసారి తీర్మానం చేయండి, మరొకసారి తీర్మానం చేసి మాకు ఈ ప్యాకేజీలు ఇవి కాదు కావాల్సింది, మాకు ప్రత్యేక హోదా కావాలి. కానీ మీరు చెప్పేది నేను చెప్పేది వారు ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని కేంద్రం ఉల్లంఘిస్తుంటే మళ్ళీ మీరు ఏకగ్రీవంగా చెప్పండి, మీరు కీచులాడుకుంటున్నారు. నేను అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆవేశంలో మాట్లాడినప్పుడు కూడా ఈ రోజు విత్డ్రా చేసుకుంటాడు ఆ వ్యాఖ్యలని అనుకుంటున్నా. రెండోది చేయకపోయినా కూడా మేము ఖండిస్తూనే ఉన్నాం. రెండో విషయం ఏంటంటే మీరు సభలో మీరు అన్నట్లు ఇంకొకసారి తీర్మానం చేయండి, ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రేపు దగ్గరలో నెక్స్ట్ మంత్ ప్రత్యేక హోదా వల్ల నష్టం అండి, ఉపయోగం లేదు. ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ప్రత్యేక హోదా వల్ల నష్టం అని మీకు అనిపిస్తోంది, ప్రత్యేక హోదా కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం, ఎవరు శాశ్వతం కాదు, ఏం జరుగుతుందో చూద్దాం. భాను గారు, సత్యనారాయణ గారు అండ్ విశ్వేశ్వరరెడ్డి గారు, శ్రవణ్ గారు, రవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. మరి కాసేపట్లో బిజినెస్ వీకెండ్ ఉంటుంది.